హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, బావా త్వరగా ఇంటికి రా బావా, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏదో ఆకారం తిరుగుతున్నట్లుగా ఉంది. ఇంట్లో వస్తువులన్నీ వాటంతట అవే పడిపోతున్నాయి. కిటికీలు బాగా కొట్టేసుకుంటున్నాయి. విపరీతమైన గాలి వస్తుంది. వర్షం కూడా మొదలైంది. త్వరగా రా బావా. సరేలేవే, పర్మిషన్ తీసుకొని వచ్చేస్తాను. పద్దాక ఫోన్ చేసి చంపమాకే. మనకేమో సొంత కంపెనీలు, వెనకాల ఆస్తిపాస్తులు లేవు. పిలవగానే రావడానికి. అంతెందుకు, నిన్ను సినిమాకు తీసుకొని వెళ్ళాలన్నా, నీకు బిర్యానీ కావాలన్నా 100కో 500కో ఎవరినో ఒకరిని అడిగే పరిస్థితి నాది. కనుక నేను చేసేది కొరియర్లో కొరియర్ బాయ్ అని గుర్తుపెట్టుకోవే తల్లి. కనీసం మేనేజర్, హెచ్ఆర్, టీఎల్, సూపర్వైజర్ కూడా కాదు నేను. వెంటనే అడిగి వచ్చేయడానికి అని ఫోన్ పెట్టేశాడు వరుణ్. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ వరుణ్కి ఫోన్ చేసి, త్వరగా రా బావా, అసలే ఇప్పుడు కరెంటు కూడా పోయింది. నాకు చాలా అంటే చాలా భయం వేస్తుంది. బావా బావా, నా పక్కనే ఏదో నుంచొని ఉన్నట్లుగా తెలుస్తుంది బావా. అవునా? ఒకసారి నీ పక్కన నుంచున్న దానిని కూర్చోమని చెప్పి ఫోన్ దానికిచ్చి నువ్వు వెళ్ళి దానికి కాఫీ కానీ టీ కానీ తెచ్చివు, సరేనా? ఈలోపు నేను దాంతో మాట్లాడి నిన్ను భయపెట్టకుండా కాఫీ కానీ టీ కానీ ఇస్తుంది, తాగేసి వెళ్ళిపోమని చెప్తాను, సరేనా? బావా, నాకు అసలే భయం వేస్తుంటే నీకు నవ్వులాటుగా ఉందా? త్వరగా రా బావా. ఒసేయ్, ముళ్ళ కంపలో పడిన మురికి మొహం దానా, వస్తున్నాను, చంపమాకే తల్లి. సరేలే రా, వెంటనే రా బావా. ఇంతలోనే వరుణ్ బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. సెల్ఫ్ కొట్టినా కిక్ కొట్టినా బైక్ స్టార్ట్ అవ్వడం లేదు. చూస్తుంటే పవర్ ప్లగ్ పోయినట్టుంది. దాంతో వరుణ్కి ఏం చేయాలో తెలియక విపరీతంగా కోపం వస్తుంది. ఎందుకంటే ఒక పక్క ప్రియ ఫోన్, మరొక పక్క వర్షం. ఇవి చాలావన్నట్టు బైక్ స్టార్ట్ అవ్వకపోవడం వలన చాలా కోపంగా ఉన్నాడు వరుణ్. కొంతసేపటికి ప్రియ నుండి ఫోన్ రావడంతో పక్కనే ఉన్న షాప్లోకి వెళ్ళి ఫోన్ తీశాడు. దాంతో అటు నుండి ప్రియ, ఏంటి బావా, ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇక్కడ నేను భయంతో చస్తుంటే నీకేమో పట్టనట్లు ఉంటావు అని కొంచెం కోపంగానే చెప్పింది. దాంతో వరుణ్కి బాగా కోపం వచ్చినా తనని తాను సముదాయించుకొని అవతల ప్రియ ఉన్న పొజిషన్ ఊహించుకొని ఆడవాళ్లకు ఉండే కంగారును గ్రహించి ఇప్పుడు తనని తిడితే బాధతో పాటు మరింత భయపడే అవకాశం ఉందని అనుకొని తనకు జరిగిన విషయం చెప్పకుండా తనకి ధైర్యం చెబుతూ, బంగారం, నేను రావడానికి మరో 1/2 గంట పడుతుంది. ఎందుకంటే రోడ్లు నీళ్లతో నిండిపోయాయి కనుక కొంచెం ట్రాఫిక్గా ఉంది. కనుక నేను సాధ్యమైనంత త్వరగా వచ్చేస్తాను. నువ్వు భయపడకుండా ఉండడానికి ట్రై చెయ్యి. ఈలోపు అవసరం అనుకుంటే నాకు ఫోన్ చెయ్యి. మనసులో నేను చెప్పకపోతే మాత్రం నువ్వు చేయకుండా ఉంటావా ఏంటి అని ఫోన్ పెట్టేసి బైక్ను అక్కడే క్లోజ్ చేసి ఉన్న షాప్ ముందు పెట్టి లాక్ చేసి ఆటో ఆపి తన ఇంటి ముందు దిగాడు. హమ్మయ్య, వచ్చేసావా బావా, ఇప్పుడు నా మనసు కుదుటపడింది. ఎందుకే నీకు అంత భయం? మీకేం బాబు, మీరు మగాళ్ళు బాగానే ఉంటారు, నేను ఆడదాన్ని, ఆ మాత్రం భయం ఉండదా ఏంటి? అందులోనూ మీలాంటి వాళ్ళ వల్లే మేము భయపడవలసి వస్తుంది ఈ మధ్య. అవునా మేడం, అయితే నేను బయటికి వెళ్ళిపోతున్నానులే. బావా బావా ఆగు, నువ్వే కదే మా వల్ల భయపడుతున్నాను అన్నావు. అందుకే నేను ఇక్కడ ఉండి నిన్నెందుకు భయపెట్టడం అని వెళ్తున్నా. నువ్వంటే నువ్వు కాదు బావా అని వరుణ్ను మీదకు లాక్కొని షట్కుండీలు విప్పుతూ, నిన్నెందుకు అంటాను బావా, నువ్వు కావాలంటే నా ప్రాణాలు అయినా సంతోషంగా ఇచ్చేయనా ఏంటి అని ఏదో గుర్తుకు వచ్చి వంటగదిలోకి వెళ్ళిపోయింది. సరేలే, వచ్చి ఒక ముద్దు పెట్టు, లేకపోతే నిజంగానే వెళ్ళిపోతాను. నువ్వు ముద్దుతో ఆగావు కదా, నీళ్లు పెడతాను గాని ముందు వెళ్ళి స్నానం చేసి రండి. ఓసై ముంజుకాయ మొహం దానా, ఇప్పుడే కదా ఇంత వర్షంలో తడిసి వస్తుంది. అదేం కుదరదు, వెళ్ళి స్నానం చేసి రండి. లేదంటే చెప్పండి, మీకు కింద చాప వేసి నేను బెడ్పై పడుకుంటాను. తర్వాత మీరు ఎన్నిసార్లు మూలిగినా నేను చేసేది ఏం లేదు అనడంతో, సరేలే, నువ్వు ఇంత స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నాక నేను మాత్రం ఏం చేస్తాను గాని, అలాగే కానీ అని వరుణ్ అనడంతో ప్రియ కొంతసేపటికి నీళ్లు పెట్టడంతో వరుణ్ స్నానం చేసి వచ్చి, అవును ప్రియా, నాకు ఫోన్ చేసినప్పుడు ఏదో అదృశ్య శక్తి నీ పక్కన తిరుగుతుంది అన్నావు. దాని గురించి ఏమన్నా తెలిసిందా చెప్పు. ప్రియా,
బావా అని మెల్లగా పిలిచి కళ్ళతో ఏదో చూపించి చూపుడు వేలుని పెదాల మీద పెట్టుకుంది. దాంతో ఒక్కసారిగా వరుణ్కి కూడా భయం వేసింది. అంతే, ఒక్క దూకు దూకి ప్రియ పక్కన చేరాడు. ఎక్కడుందే? దెయ్యమా? అవును బావా, అది చూస్తానికే చాలా భయంకరంగా ఉంది. ఆధార్ కార్డును బాగా డార్క్ చేసి తీసినంత ఘోరంగా ఉంది. లోపలికి వచ్చిన దగ్గర నుండి మీ ఆయన ఏడి? ఎప్పుడు వస్తాడు? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అని మీ ఆయనకు ఫోన్ చేసి వెంటనే రమ్మను అంది. అంటే నువ్వు ఇందాక చేసిన ఫోన్ ఆ దయ్యం చేపిస్తేనే చేశావా అని వరుణ్ అడగడంతో ప్రియ అవుననేసరికి ఒక్కసారిగా హై వోల్టేజ్ షాక్ తగిలిన వాడిగా అయిపోయాడు వరుణ్. ఆ తర్వాత తేరుకొని ఎందుకంటనే నాతో దానికి ఏం అవసరం ఉంది? ఏమో, అది కరెంటు పోయిన దగ్గర నుండి ఇల్లంతా తిరుగుతూనే ఉంది. ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. వెళ్ళి మీరే అడగండి. అడుగుతాను. ముందు పవర్ రానివ్వు, ఆ తర్వాత దాని సంగతేంటో తెలుస్తాను అని అంటుండగానే కరెంటు వచ్చింది. దాంతో ఇల్లంతా భయంతో వెతికిన వరుణ్కు బెడ్రూమ్లో తలుపు వెనకాలకు ఏదో ఆకారం వెళ్ళడం గమనించాడు. దాంతో ప్రియను కూడా చెయ్యి పట్టుకొని లాక్కుంటూ వచ్చి తలుపు తీసి చూశాడు. అంతే, ఒక్కసారిగా వరుణ్ కలలో భయం పోయి సంతోషం వచ్చింది. దానికి కారణం తన ముద్దుల చెల్లి మల్లిక రావటం. ఏంటే, ఎప్పుడొచ్చావు? వచ్చి రాగానే నువ్వు అది కలిసి నాటకం ఆడుతున్నారా? లేదన్నయ్య, ఇందులో వదిన తప్పు ఏం లేదు, అంతా నేను చేసిందే. అవునండి, నేనెంత చెప్పినా అది వినకుండా నన్ను కూడా ఇందులోకి లాగింది. అవునే, ఎగ్ బజ్జి మొహం దానా, ఇలా చెప్పా పెట్టకుండా వచ్చావేంటే? నీ మీద బెంగతో ప్రేమ పెరిగిపోయి ఇలా అకస్మాత్తుగా వచ్చేసిందేమో. అవునన్నా, నిన్ను చూసి చాలా రోజులు అయింది. నువ్వు బాగా గుర్తుకు వస్తున్నావు. దాంతో హాస్టల్లో ఉండలేక ఇలా వచ్చేశాను. నేను ఎప్పుడో చెప్పాను, తల్లి నాకు ఉంది, నువ్వు ఒక్కదానివే. నీలోనే నేను అమ్మను నాన్నను చూసుకుంటున్నాను. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అన్నాను. అందుకు నువ్వు ఏమన్నావు? అన్నా, ఇప్పుడు నీకు వదిన ఉంది, కొంచెం ప్రేమనన్నా తనకు ఇవ్వాలని, అలాగే నేను కూడా నా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేయాలి అని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు తెలుసా అన్నా, నా కళ్ళ నుండి ఎప్పుడు కన్నీరు వచ్చినా అది నీ వల్ల వచ్చే ఆనంద బాష్పాలు తప్ప ఇంకేం కావు. ఎందుకంటే నీ పేరు నా పెదాలపై పలికితే ఆనందం, నువ్వు గుర్తుకు వస్తే ఆనందం, నీ పక్కన ఉంటే ఆనందం, నిన్ను చూస్తూ ఉంటే ఆనందం. వీటన్నిటికంటే నీ చెల్లిగా పుట్టడం అసలైన ఆనందం. చిన్నప్పటి నుండి ఈనాటి వరకు ఏనాడు నిన్ను నేను కలలో కూడా మరవలేదు. కానీ ఈనాడు ఎందుకో నీకు నేను దూరం అవుతున్నట్లు తెలుస్తుంది. అందుకే నా మనసు పడే వేదనను భరించలేక నిన్ను చూడాలని వెంటనే వచ్చేశాను అన్నా అని మనసులో అనుకుంది మల్లిక. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు అని ప్రియతో చెల్లిని లోపలికి తీసుకెళ్లి భోజనం పెట్టమని చెప్పి వారిని బయటకు పంపించి తలుపులు వేసుకొని బెడ్ పైన కూర్చుని గుండెల్లో ఉన్న దుఃఖం ఒక్కసారిగా పైకి పొంగడంతో కంటనీరు పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ మళ్ళీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగినవన్నీ కనుల ముందు కదలాడుతుంటే మరింత గట్టిగా ఏడుస్తూ, చెల్లి, నా బంగారు తల్లి, నువ్వు నా ప్రాణం రా, నిన్ను మాత్రం నేను మరచిపోయి ఎలా బ్రతకగలనురా? ఈ జన్మకే కాదు, ఏ జన్మకైనా నీ అన్నగానే పుట్టాలి, లేదంటే నీ బిడ్డగా నన్ను పుట్టాలి. నువ్వు నడిచిన నేలపై నీ కాలి గుర్తులు ఇప్పటికీ చెరగకుండా నా గుండెల్లో పదిలంగా ఉన్నాయి. నీ కాలికి మట్టి అంటినప్పుడు నువ్వు చీచీ అనుకుంటూ నా దగ్గరికి వచ్చి నీ కాలు చూపించినప్పుడు, నీ కాలు కడిగి చక్కగా తుడిచి నా మొహం మీద పెట్టుకొని ముద్దాడినప్పుడు కలిగిన ఆనందం ఇప్పటికీ నా కనుల ముందు సజీవంగా కదులుతుంది. మామయ్య కోపంగా చూసినప్పుడు ఏడుస్తూ వచ్చి నన్ను ఎత్తుకోమని చేతులు చాచడం ఇప్పటికీ నేను మర్చిపోలేను. కథ చెప్పమని కోరడం, మధ్యలోనే నిద్రపోవడం, ఆకలి అనగానే నీ చిట్టి చేతులతో అన్నం కలిపి పెట్టడం, నిద్రొస్తుందమ్మా అనగానే వడిలో పడుకోబెట్టుకొని జోజో అని జోకొట్టడం, ఇవన్నీ నెమరు వేసుకుంటూ అలాగే నిద్రలోకి జారిపోయాడు వరుణ్. నీకు తెలుసా వదినా, అన్నయ్య నాకంటే 2 సంవత్సరాలు పెద్దవాడైనా నా కోసం 2 సంవత్సరాలు ఆగి నాతో పాటు ఒకే స్కూల్లో జాయిన్ అయ్యాడు.
ఇక అప్పటి నుండి ఇంటర్ వరకు ఒక్క క్లాస్ కూడా తప్పకుండా వచ్చాము. అన్నయ్య నాతో తప్ప ఇంకా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడు. ఆటలైనా పాటలైనా సరదాలు సంతోషాలు అన్నీ నాతోనే షేర్ చేసుకునేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మేము అన్నా చెల్లెలం కాదు, తల్లి కొడుకుల్లాగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. ఎందుకంటే మాకు చిన్నప్పుడే అమ్మా నాన్న దూరమైతే మా అమ్మ వాళ్ళ సొంత తమ్ముడు ఆనందరావు మామయ్య కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మేము పుట్టినప్పటి నుండి విజయవాడలోని రామపురంలోనే ఉండేవాళ్ళం. చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఇలా సాగిపోతున్న మా జీవితంలోకి మేము ఊహించని మలుపులు వచ్చాయి. అది మా మామయ్య రూపంలో. చిన్నప్పటి నుండి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకొని తన ప్రేమను పంచి గుండెల్లో పెట్టుకొని చూసుకొని మాకు అప్పటి వరకు ఆర్థిక సహాయం చేసిన మా మామయ్య కాలం చేసేసరికి మాకు పూర్తిగా నా అన్నవాళ్ళు కరువయ్యారు. అలాంటి సమయంలో ఏం చేయాలో తెలియక ఇక అప్పటి నుంచి అన్నయ్య కొరియర్ బాయ్గా చేరి విజయవాడలోనే మంచి పేరున్న కాలేజ్లో నన్ను ఒక్కదాన్ని చదివిస్తున్నారు. ఇక ఈ సంవత్సరంలో మీ పెళ్ళి అవ్వడంతో నిన్నెక్కడ బాగా చూసుకోకపోతే ఏ గొడవలు వస్తాయోనని నేను భయపడి ఈ నిర్ణయం తీసుకున్నాను వదినా. ఎందుకంటే నన్ను ప్రేమించినంతగా అన్నయ్య ఇంకెవ్వరిని ప్రేమించలేడనేది నా నమ్మకం. కాదు కాదు, అదే నిజం. తలుపులు దబాదబా బాదడంతో మెలకువ వచ్చిన వరుణ్ తలుపు తీసి ఏమైంది అని అడగడంతో, ఏమోనండి, ఇందాకటి నుండి మీ చెల్లి మీతో మాట్లాడాలి, మీ దగ్గరకు వెళ్ళాలని ఒక్కటే గొడవ చేస్తుంది. నువ్వు అన్నం తిను, ఆ తర్వాత మీ అన్నయ్యతోనే ఉండిపో అన్నా వినకపోయేసరికి మీ దగ్గరికి తెచ్చాను. దాంతో వరుణ్ కంగారుగా ఏమ్మా ఏమైంది అని అంటుండగా అన్నయ్య అని వరుణ్ మీద వెళ్ళి తూలిపడింది. అయ్యో తల్లి, ఏమైందిరా? కళ్ళు తెరవరా, అన్నయ్య పిలుస్తున్నాడుగా, చూడరా. రేయ్ మళ్ళీ లెగరా అని గట్టిగా ఏడవడంతో అది చూసి ప్రియ కూడా పెద్దగా ఏడుస్తూ, మళ్ళీ లేమ్మా, మీ అన్న చూడు నీకేమైందోనని ఎలా ఏడుస్తున్నాడు. అయ్యో తల్లి లెగమ్మా, లెగిచి ఒక్కసారి చూడమ్మా మీ అన్నను. వరుణ్ ఏడుస్తూ ప్రియతో, చూస్తూ ఉండు, నేను ఏదైనా ఆటో తీసుకొని వస్తాను అని మెరుపులా బయటకు పరిగెత్తి ఆటోను తెచ్చి మల్లికతో పాటు ప్రియను కూడా ఎక్కమని చెప్పి ఆటోను స్పీడ్గా పోనివ్వమనడంతో ఆటో డ్రైవర్ వేగంగా నడిపి హాస్పిటల్లో ఆపాడు. దాంతో డాక్టర్కు జరిగింది చెప్పి మల్లికను జాయిన్ చేశాడు వరుణ్. కొంతసేపు ఉత్కంఠ క్షణాలు గడిచిన తర్వాత డాక్టర్ దేవ్ పిలిచి, మరేం పర్వాలేదు, ఆమె మీపై బెంగతో మీ గురించి ఆలోచిస్తూ సరిగ్గా భోజనం చేయక నీరసించిపోయింది. మీరు ఇంటికి తీసుకొని వెళ్ళి ఫ్రూట్ జ్యూసులు ఫ్రూట్స్ బాగా ఇవ్వండి చాలు అని చెప్పడంతో వరుణ్ సంతోషంతో అందరూ ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయి ప్రియను కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దాంతో ప్రియ కూడా కాదనకుండా వరుణ్కు సహకరించింది. ఎందుకంటే ఆమెకు మల్లిక అంటే ఇష్టం, భర్త అంటే ప్రాణం కనుక. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.